అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేడు భద్రాచలం పర్యటనలో భాగంగా ఎస్సీ విభాగం కార్యవర్గ సమావేశం అటెండ్ చేయడానికి వచ్చి భద్రాద్రి శ్రీరాములు వారిని దర్శించుకొని మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మొక్కి ఈరోజు భద్రాచలంలో ఎమ్మెల్యే డాక్టర్ తెల్ల వెంకటరావు గారు, మా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు మా జేబీ షోరీ గారు మరియు ఎంతోమంది దళిత నాయకులు, వివిధ సంఘాల నాయకులు నేడు భద్రాచలంలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలే కానివ్వండి, తెలంగాణ రైజింగ్ 2047 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి విజన్ ఏదైతే ఉందో ఆ విజన్ కళ సాకారం కావడానికి సలహాలు సూచనలు తీసుకోవడానికి, దళిత సామాజిక వర్గంలో ఉన్న అసంతృప్తి ఏమన్నా ఉంటే దాన్ని తీసేయడానికి, గత 10 సంవత్సరాల వ్యవధిలో తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నో ఆకాంక్షలతో దళిత జీవితాలలో వెలుగులు వస్తాయని ఆశించినప్పటికీ కూడా ఆ ఆశ కలగానే ఉండిపోయింది. ఆ కళ సాకారమయ్యే విధంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎటువంటి స్కీమ్స్ ఇక్కడ పెట్టాలనే ఆలోచన కూడా మా అందరి కార్యకర్తలతో మాట్లాడి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకుపోదామన్న ఆలోచనలో నేడు భద్రాచలంకు రావడం జరిగింది. రాజకీయ వికాసం రాష్ట్రంలో 6,000 కోట్ల బడ్జెట్ తోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు దాన్ని ముందరికి తీసుకెళ్లి మన జిల్లా నుంచి కూడా ఎంతో మంది దళితులు దానికి అప్లై చేసుకున్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ దాని మీద కేసు వేసి ఆ అర్హతలో లోపాలు ఉన్నాయని చెప్పి ఏ సంక్షేమ పథకం కూడా దళితులకు అందకుండా చేసే దాని లోపల వాళ్ళు ముందంజలో నిల్చొని నేడు కోట్ల చుట్టూ మమ్మల్ని తిప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయినా మేము కూడా పూర్తి స్థాయిగా కార్పొరేషన్ నుంచి కేసు దాఖలు చేయడం జరిగింది. కావాలంటే మళ్ళా మేము సెలక్షన్ ప్రాసెస్ ని ఎంపీడీఓ ద్వారా, కలెక్టర్ల ద్వారా నిష్పక్షపాతంగా అప్లై చేసుకున్న వాళ్ళందరికీ ఇవ్వడానికి కూడా కార్పొరేషన్ సిద్ధంగా ఉంది. కానీ ఈ స్కీమ్ ని ఆపొద్దని చెప్పి మేము కూడా కోర్టుకి తెలియజేయడం జరిగింది. త్వరలోనే దళితులను లక్షాధికారులు చేసే విధంగా, దళితులు ఆర్థికంగా ఎదిగే విధంగా తప్పకుండా మా ప్రణాళిక ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందులో ముందట ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా గత 2 సంవత్సరాల వ్యవధిలో మరి మన భద్రాచలంకి కొంతమంది గత పార్టీ నాయకులు, గత పాలకులు ఇక్కడికి వచ్చి ప్రజల్ని పెడదామన్న ఉద్దేశంతో ఇక్కడ పర్యటనలు ఉన్నాయని కూడా మనకు తెలిసింది. 2 సంవత్సరాల్లో ఏం చేశారని అడిగిన వారికి అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులు పూర్తి స్థాయిగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఓ స్పోర్ట్స్ యూనివర్సిటీని, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీని, ఒక స్కిల్ యూనివర్సిటీని ప్రవేశపెట్టడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు అప్పట్లో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మా ఎస్సీలు చదువుకోవాలంటే ఎస్సీ గురుకులాలు, బీసీలు చదువుకోవాలంటే జ్యోతిరావు పులే హాస్టళ్లు, ఎస్సీలు చదువుకోవాలంటే వాళ్ళకి వేరే గురుకులాలు ఉండేవి. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ గురుకులం అంటే ఒకే కులం, అందరూ ఒకటే దగ్గర చదువుకోవాలి, చదువుకి కులాలు లేవని చెప్పి దళితులను, గిరిజనులను, బహుజనులను అందరినీ ఒకటే దగ్గర పెట్టి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ని మొదలుపెట్టి నేడు రాష్ట్ర వ్యాప్తంగా 75 స్కూళ్లను 25 ఎకరాల క్యాంపస్ లో ఒక్కొక్క క్యాంపస్ 200 కోట్లతో నిర్మించి మా అందరినీ కూడా చదువులో అగ్రగామిలో నిలిచేటట్టు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానం నెరవేర్చే విధంగా వాటి దిశలో అడుగులేస్తున్నాం. ఈ 2 సంవత్సరాల కాలంలో రైతుల రుణమాఫీ దగ్గర నుంచి మొదలు పెడితే, మేము ప్రామిస్ చేయని రైతులకు సన్న బియ్యం దగ్గర నుంచి మొదలు పెడితే, వరికి 500 రూపాయల బోనస్ దగ్గర నుంచి మొదలు పెడితే, చెప్పుకుంటూ పోతే ఈ 2 సంవత్సరాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి వాస్తవానికి కూడా చాలా అభినందన చేసే విషయము. తప్పకుండా మా కార్యకర్తలకు అందరికి కూడా ఇప్పుడు దిశానిర్దేశం చేస్తాం. భద్రాచలంకి వచ్చినాం, భద్రాచలం రాముని దర్శించుకున్నాం. కొన్ని పార్టీలు ఏవైతే రాముని కేవలం జెండాలలో పెట్టి ఓట్లు అడుగుతారో, మా గుండెలలో రాముడు చూపించుకోవడానికి మేము వచ్చినాం. మాకు రాముడు ఎప్పుడు గుండెలలోనే ఉంటారు. జెండాలలో పెట్టి నేడు మత సమస్యలను, మతాల మధ్యలో చిచ్చుపెట్టే కొన్ని పార్టీలు, నిన్న రాహుల్ గాంధీ గారు వారి నియోజకవర్గంలో రాయ్బరేలీలో పర్యటన చేస్తున్న క్రమంలో నిన్న ఆర్ఎస్ఎస్ గూండాలు రాహుల్ గాంధీ గారి మీద దాడి చేసే ప్రయత్నం చేసినారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే ఓట్ చోరీకి సంబంధించి రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపట్టినరో, భద్రాచలం నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్క బూత్ లో మా బూత్ లెవెల్ ఏజెంట్లను మనం పెట్టుకుంటాం. ఎక్కడైతే తప్పుడు ఓట్లు ఉన్నాయో అవి తీపిస్తాం.
తప్పుడుగా ఎవరైతే ఓట్లు ఇద్దామని అనుకుంటున్నారో వారిని పూర్తి స్థాయిగా తొలగిస్తాం. ఓట్ చోరీకి సంబంధించి పెద్ద ఎత్తున ఉద్యమం భద్రాచలం నుంచి కూడా మొదలు పెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాహుల్ గాంధీ గారు చేసే ఉద్యమం కేంద్రంలో రాబోయే 3 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎర్రకోట మీద ఎగరేస్తాం. తప్పకుండా ఎర్రకోట దగ్గర రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి హోదాల 3 రంగుల జెండా రెపరెపలాడిస్తారని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరినీ కూడా ఈ రోజు వారితో మాట్లాడతాం, చర్చిస్తాం. వాళ్ళ కష్ట సుఖాలు ఉంటే తప్పకుండా తెలుసుకుంటాం. మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న ఏజెన్సీకి సంబంధించిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈరోజు ఏజెన్సీ ప్రాంత నాయకులతోని పర్సనల్ గా కూర్చుంటాం. ఏదైతే 170 యాక్ట్ కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయో, జియో నెంబర్ 3 కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా రాజ్యాంగబద్ధంగా వారికి ఏ విధంగా అర్హత కల్పించాలి అనే విషయాలు కూడా పూర్తి స్థాయిగా ఇక్కడ ఉన్న నాయకులతో చర్చించి ఎవరికి మనసు నొప్పియకుండా దానికి ఒక సామరస్యమైన వాతావరణంతో ప్రభుత్వం దానికి పరిష్కారం ఇచ్చే విధంగా తప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తీసుకెళ్లి ఈ నివేదిక నాతో పాటు మా ఎమ్మెల్యే గారిని కూడా తీసుకెళ్లి సమర్పించి ఇక్కడ ఉన్న దళిత గిరిజనులందరూ కూడా పూర్తిగా బీసీలు కూడా ఎవరికి అన్యాయం జరగకుండా అందరికి సమాన హక్కులు దక్కే విధంగా మేము ఈరోజు మీటింగ్ లో చర్చించుకుంటాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్ లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియా ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.